దేశంలో అత్యంత బలమైన పార్టీగా ఉన్నది బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం తోక పార్టీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోందట. కూటమిలో మిత్రపక్షంలో కొనసాగుతూనే క్షేత్రస్థాయిలో బలపడాల్సిన ప్లాన్ చేస్తోందట. ఇంతకు బీజేపీ ప్లాన్ ఏంటి? ఏపీలో ఆ పార్టీ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్లాన్ ఏంటి? రాష్ట్రంలో ఆ పార్టీ బలోపేతం కావడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూటమిలో కొనసాగుతూనే ఒంటరిగా బలపడాలన్న ప్రయత్నాలు చేస్తుందట. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న చర్చలు నాయకులు చేస్తున్నారట. తాజాగా విజయవాడలో బీజేపీ ఎమ్మెల్యేలు విజయవాడలో కీలక భేటీ నిర్వహించారు. ఇందులో బీజేపీ ఎంపీలతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడాలంటే ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలని చర్చిస్తున్నారట. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు సీట్లు పెరిగినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆ పార్టీ పురోగతి సాధించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ ఇంకా టీడీపీ నీడలోనే కొనసాగుతుంది. కనీసం జనసేన మాదిరిగా కూడా ఆ పార్టీ వ్యవహరించలేకపోతుంది. దీనిపై ఆ పార్టీ శ్రేణులు కాస్త ఆందోళనతోనే ఉన్నారు. ఏపీ బీజేపీలో చాలా మంది సీనియర్ నేతలు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలుగా పురంధరేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి లాంటి నేతలు కొనసాగుతున్నారు. అయినా సరే బీజేపీ పుంజుకోవడంపై ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ విషయం స్వయంగా బీజేపీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఆ పార్టీ కార్యక్రమాలు ఏమంత ఆశించిన స్థాయిలో లేవు. తెలంగాణలో పార్టీ ఒంటరిగానే పోరాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ధీటైన పోటీ ఇస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఒక తోక పార్టీలా మిగిలిపోవడం వెనుక నాయకుల నిర్లక్ష్యమే కారణమనే టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఏపీ బీజేపీ చీఫ్గా పీవీఎన్ మాధవ్ ఎన్నికైన తర్వాత పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ బీజేపీ కేడర్ ఆశించిన మేరకు మాధవ్ పనిచేయడం లేదనే చర్చ జరుగుతుంది. మాధవ్ కంటే ముందు పార్టీ చీఫ్గా పురంధరేశ్వరి వ్యవహరించారు. ఆమె హయాంలో జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయి. 10 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అంతేకాకుండా భారీగా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆమె స్థానంలో పీవీఎన్ మాధవ్ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మాధవ్ దూకుడుగా ముందుకు వెళ్తారని అంతా భావించారు. కానీ ఎందుకు ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ బీజేపీలో వర్గ విభేదాలు అంతంత మాత్రమే. గతంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉండే సమయంలో ఒక రకమైన వాతావరణం కనిపించేది. పురంధరేశ్వరి అధ్యక్షురాలిగా మారిన తర్వాత సోము వీర్రాజు లాంటి నేతలు ఆమెతో విభేదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాధవ్ అధ్యక్ష స్థానంలోకి రాగా ఆయనకు మిగతా నేతల నుంచి సహకారం బాగానే అందుతుంది. కానీ పార్టీ మాత్రం ముందుకు కదులుతున్నట్లు లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో కూటమి కార్యక్రమాల్లో కనిపించే మాధవ్ బీజేపీ కార్యక్రమాలు నిర్వర్తించడంలో మాత్రం వెనుకబడ్డారన్న టాక్ వినిపిస్తుంది. మాధవ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా బాగా కనపడుతుంది. ఆర్ఎస్ఎస్ వాది, పార్టీకి నమ్మకమైన నేతగా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తారని అందరూ భావించారు. కానీ అనుకున్న మేర రాణించలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. అందుకే మాధవ్ కూడా ప్లాన్ మార్చినట్లు తెలిసింది. ఏపీలో బీజేపీ ఎదగాలంటే అణగారిన వర్గాలకు చేరువు కావాలని గుర్తించారు. అందుకే ఇటీవల అణగారిన వర్గాలకు దగ్గరవడానికి చాలా కార్యక్రమాలు రూపొందించారని కూడా తెలుస్తోంది. మున్ముందు పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం వంటి విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలనే విషయాలపై విజయవాడ మీటింగ్లో చర్చ జరిగిందట. మరి బీజేపీ వ్యూహాలు ఫలించి ఏపీలో బలోపేతం అవుతుందా? చూడాలి మరి.